మనం చనిపోయేలేపు ఎవరితో కూడా విరోధభావం లేకుండా అందరితో కూడా సమాధానం కలిగి నెమ్మదిని కలిగి ఉన్నప్పుడు నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. అంతేకాకుండా నువ్వు అర్పించే ప్రతి ఆత్మ సంబంధించిన బలులను దేవుడు అంగీకరిస్తాడు అని చెప్పకనే చెప్తూ ఉన్నాడు. దయచేసి ఇంకా మన జీవితాల్లో మన ప్రార్థన దేవుడు ఆలకించకపోవడానికి, దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇవ్వకపోవడానికి, ఇంకా అనేక మంది ద్వేష భావాలు, విరోధ భావాలు అనేక మంది మీద మనం పెట్టుకుని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసిన ఆ ప్రార్థన దేవుడు అంగీకరించడు. ఆ యొక్క బలిని దేవునికి అంగీకృతము కాదని దేవుని వాక్యం చెప్పగానే చెప్తూ ఉంది. కాబట్టి మనం అందరం కూడా దేవుని సన్నిధిలో మన వాక్యం ప్రకటించినా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినా, మనం దేవుని సన్నిధిలో పరిచర్య చేసినా, ఏది చేసినా కానీ దేవునికి అంగీకృతముగా ఉండాలంటే అందరితో కూడా నీ సహోదరి ఎడల అందరి ఎడల కూడా సమాధానమైన పరిస్థితిని మనం కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అంతేకాకుండా